నా వందనాలు. దేవుని వాక్యానికి వెళ్ళిపోదాం త్వరగా. మనం చదువుతున్న ధ్యానిస్తున్న అంశాలు 36ది ఇది. రోమియోలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ మాట. తీనేవండి. రోమియోలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 8వ మాట. అందరు తీయండి. రోమన్స్ 14:8 చదవండి. మనం బ్రతికిన ప్రభు కోసమే బ్రతుకుతున్నాము. ఒకవేళ చనిపోవలసి వచ్చినా ప్రభు కోసమే చనిపోవాలి. మనం బ్రతికేది దేనికోసం? దేవుని కోసం బ్రతకాలి. చనిపోవలసి వచ్చినా దేవుని కోసమే చనిపోవాలి తప్ప ఇంక దేనికోసం చనిపోవడానికి వీల్లేదు. డైరెక్ట్గా వచ్చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో వచ్చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఎఫిషియన్స్ 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 17 మాటలు. దినములు చెడ్డవి గనుక మీ దగ్గరున్న టైంని పోనివ్వద్దు. సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలని జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది. మనకి ఇవ్వబడిన సమయము, మన దగ్గర ఉన్న టైము, ఆ టైంనంట చాలా జాగ్రత్తగా వాడుకోమని బైబిల్ చెప్తుంది. దేవుడు ఆ విషయంలో చూసుకోడు. మళ్ళీ చదవండి ఆ వచనం. అందరు చదవండి. దినములు చెడ్డవు గనక పోనివ్వక సద్వినియోగం చేసుకుంటూ జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు తప్ప చూసుకుంటాను అనలే. మీ గురించి నేను చూసుకుంటాను అనలే. మీరే చూసుకోవాలన్నాడు. మీకు ఇవ్వబడిన టైంని మీరు ఎలా వాడుతున్నారో, ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారో, పాడు చేస్తున్నారా, మేలు కోసం వాడుతున్నారా అనేది మనల్ని చూసుకోమన్నాడు. ప్రభు చూడ్డా విషయంలో మనకు టైం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చేసాడు. ఏది ఎందుకు వాడాలో, ఎలా వాడాలో ఆ జ్ఞానం ఇచ్చేసాడు. ఆ విషయంలో మనల్ని చూసుకోమన్నాడు. అందులో భాగంగా మనం నేర్చుకుంటున్న విషయం కొలస్సీయులకు రాసిన పత్రికలోంచి మనం నేర్చుకుంటున్నాం. 3వ అధ్యాయం. కొలస్సీయులకు రాసిన పత్రికలోంచి 3వ అధ్యాయము 23-24. కనుక మీరేమి చేసినా రైట్. ఇక్కడ మనకి ఇవ్వబడిన 24 గంటల టైంలో ఏది చేసినా అంట, కండిషన్స్ ఇంకేం లేవు దాంట్లో. ఏది చేసినా మనుషుల గురించి చేస్తున్నట్టు కాదు, దేవుడి నిమిత్తం చేస్తున్నట్టు మీరు చెయ్యండి అని క్లియర్ చెప్పాడు. అంటే 24 గంటల టైం మనకున్న సమయంలో ఆ సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేస్తున్నామో, ఏ పని చేసినా దేవుడి నిమిత్తం చేయండి తప్ప మనుషుల నిమిత్తమో చెయ్యొద్దు. అంటే మనుషులు ఏమనుకుంటారో, మనుషులు ఏమంటారో, మనుషులు అలాగనుకుంటారేమో, ఇలా అనుకుంటారేమో అని మనుషుల నిమిత్తం మీరు ఏది చేయొద్దు. చేస్తే ప్రభు నిమిత్తం చేయండి. ప్రభు ఏమనుకుంటాడో, దేవుడు ఎలా అనుకుంటాడో అనే నిమిత్తమే మీరు చెయ్యాలి. ఏది చేసినా దేవుడి నిమిత్తము. దాంట్లో రెండో భాగం మనం నేర్చుకుంటాం. 1 కొరింథీ పత్రికలోంచి 10వ అధ్యాయము 31వ మాట. కాబట్టి మీరు భోజనం చేసినా, నీళ్ళు తాగినా, కూల్ డ్రింకులు తాగినా, ఏం చేసినా సమస్తము దేవుని మహిమ కోసమే చేయండి. ఇందాక చదివిన దాంట్లో ఏది చేసినా దేవుని నిమిత్తం చేయమన్నాడు. అంటే మనుషుల నిమిత్తం కాదు, దేవుడి నిమిత్తము చేయమన్నాడు. ఇక్కడ కొరింథీ పత్రికలో ఏది చేసినా ప్రభును మహింపరచడానికే చేయాలి అని. మాకు తెలిసిన ఒక క్రైస్తవ కుటుంబము చాలా డబ్బున్న వ్యక్తులు, బాగా సంపద, వ్యాపారాలు చేసి బాగా సంపాదించిన ఆ కుటుంబము వివాహ కార్యక్రమం పెట్టుకున్నారు. పాపది పెళ్ళవుతే ఆ మ్యారేజ్ పెట్టుకున్నారు. వాళ్ళ పాస్ట్ గారిని పిలిపించుకుని వారు ఆ కార్యక్రమం అంతా చేసి చాలా ఆర్భటంగా చేశారు. పిలిచారు, వెళ్ళలేదు. కానీ అక్కడ ఏం జరిగిందో మాకు వార్త తెలిసింది.
అది ఎలాగయ్యిందో ఏంటి అనేది వార్త తెలిసింది. అయితే పెద్ద గ్రౌండ్లో, క్రికెట్ ఆడే గ్రౌండ్లో, ఆ గ్రౌండ్లో పెట్టాడు. ఆ ఫుడ్ స్టాల్స్, అన్నం తినే స్టాల్సే దగ్గర దగ్గర 37-38 స్టాల్స్, అన్ని రకాలు. 20-30 అడుగులతో ఒక బొమ్మ తయారు చేయించాడు, ఒక డైనోసార్ లాంటి బొమ్మ, కాయగూరలు పెట్టి తయారు చేయించాడు అంతా షోకి. అంటే నేను అంత ఆర్భాటంగా చేశాను అన్న చెప్పడానికి. పాస్టర్ గారు వచ్చి ఆ వివాహం చేశారు, చేసి మొత్తం అంతా వెళ్ళిపోయారు, అంతా అయిపోయింది. ఆ 37-38 స్టాల్స్ పెట్టాడు, ఫుడ్ స్టాల్స్. దాంట్లో ఒక స్టాల్ మందు బాబులకు పెట్టాడు. అంటే తాగినోడికి తాగినంత, ఇంకా అసలు ఇంకా అడ్డు అదుపు లేదు. ఎవరు పెళ్ళి అనుకుంటున్నారు? మళ్ళీ క్రైస్తవుడు పెళ్ళే, పేరు మళ్ళీ పరిశుద్ధమైన వివాహమే. ఆ పెళ్ళికాటి మీద పరిశుద్ధమైన వివాహం, పెళ్ళికాటి మీద. ఆ స్టాల్లో ఒకటి మందు బాటిల్ పెట్టి తాగేవాళ్ళు అక్కడ తాగేసి ఫుల్గా మొత్తం అయిపోయిన తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత వచ్చి దేవుడు చాలా మహిమగా చేశాడండి అన్నాడండి. నిజమేనా? దేవుడు పెళ్ళి చాలా మహిమకరంగా చేశాడండి, దేవునికే మహిమండి ఆ పెళ్లి విషయంలో అన్నాడు. నిజమేనా? బయట వాళ్ళు ఏమనుకుంటారు ఆలోచనప్పుడు? పరిశుద్ధ వివాహం అని పెడుతూ అక్కడ చేయకూడని పనులు చేస్తూ ఉంటే అది మహిమేనా? మహిమ కాదు. అంటే ఇప్పుడు ఏ పని చేసినా దేవునికి మహిమ రావాలి అనే విషయం దేవుడికి ఉన్న ఆలోచన లెక్క. అందుకు అన్నాడు, అన్నం తిన్నా, నీరు తాగినా, చాలా చిన్న విషయాలు ఎత్తాడు. మీరు ఏది చేసినా దేవునికి మహిమ. ఇప్పుడు 24 గంటల్లో మనం చేసే పనుల్లో దేవునికి ఎన్ని మహిమలు వెళ్తాయి, ఎంత మహిమ వెళ్తుంది, ఎన్నిసార్లు మహిమ వెళ్తుంది అనేది మనం చూసుకోవాల్సిన విషయం. ఒక చిన్న సంఘటన మీకు గుర్తు చేసి మీకు విషయాల్లోకి వెళ్తారు. మత్తయి సువార్తకు వద్దాం ఒకసారి అందరూ. మత్తయి సువార్త 14వ అధ్యాయం తీయండి అందరూ. మత్తయి సువార్త 14వ అధ్యాయం. తీసారా? 13వ వచనం ఒకసారి చూడండి, 13 నుంచి. అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జన సమూహములు ఆ సంగతి విని పట్టణంలో నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను. ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. రైట్. ఇక్కడ యేసు ప్రభు వారు ఒక ప్రాంతంకి వెళ్ళారు. ఆ ప్రాంతం దగ్గర యేసు వస్తున్నాడని ఆ ఊర్లో ఉన్న జనమంతా వెంబడించుకుంటూ వచ్చారు. అరణ్యం, వెళ్ళడానికి లేదు, ఉండడానికి లేదు, కిరాణా కొట్లు లేవు, ఫాస్ట్ ఫుడ్లు లేవు, ఏమీ లేవు. మరలా వారిని పంపాలి అంటే ఆహారానికి ఛాన్స్ లేని ప్రదేశంకి ప్రజలందరూ వచ్చేసారు. అప్పుడు 16వ వచనం. యేసు ప్రభు అంటున్నాడు మాట, అరణ్యంలో వారు వెళ్ళాల్సిన అవసరము లేదు, మీరే వారికి భోజనం పెట్టండి. ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పారు. ఎన్ని ఉన్నాయి? 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేప ముక్కలు ఉన్నాయి. ఇక్కడేమో జనం చూస్తే బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఏం సరిపోదు బాబు అని అన్నారు. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చారు. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను కాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. రైట్. ఎంతమంది? 5,000 మందికి ఏంటంటే పెట్టాడు? 5 రొట్టెలు 2 చేపలు. అరణ్యంలో ఉన్నారు. యేసు ప్రభు అవి తెండన్నాడు, తెచ్చారు. దాన్ని డబుల్ త్రిబుల్ చేసి మొత్తం 5,000 మందికి పెట్టాడు. రైట్. ఇక్కడి వరకు బాగానే ఉంది. పెట్టిన తర్వాత 22వ వచనం చూడండి ఒకసారి. వెంటనే
ఇప్పుడు ఆలోచండి వెంటనే ఆ జనసమూహములను ఆ, పంపివేసి తాను పంపివేయునంతలో ఎవరిని పంపాడు వెంటనే? జనసమూహములను సరే చూడండి. ఆ జనసమూహములను తాను పంపివేయునంతలో హ్మ్. తన శిష్యులు ధోని ఎక్కి హ్మ్. తనకంటే ముందుగా హ్మ్. అద్దరికి వెళ్ళవలెనని రైట్. ఆయన ఇక్కడ ఎవరిని పంపాడు తెలుసా? ఎవరిని పంపాడు తెలుసా వెంటనే? శిష్యులను పంపించాడు వెంటనే. ఆ పదం ఒకసారి అండర్లైన్ చేసుకోండి. వెంటనే అనే పదం అండర్లైన్ చేసుకోండి. బైబిల్లో కొన్ని విషయాలు, కొన్ని పదాలు మీరు పట్టుకుంటే బోల్డ్ మర్మాలు తెలుస్తుంది దాంట్లో. వెంటనే. ఇప్పుడు ఆలోచండి. సాధారణంగా భోజనం ఎన్నింటికి తింటారు మీరు? మధ్యాహ్నం పూటలు 12 నుంచి 1 గంట లోపల తిని వెంటనే ఏం పని చేయగలుగుతారా? కాస్త అలాగా నడుము వాల్చో, కాస్త అలా కూర్చునో, తిని వెంటనే పని చేయడం కష్టం. ఎందుకో? ఆహారం బలం ఇస్తుందా, నీరసాన్ని ఇస్తుందా? మరి తిని ఆహారం బలం ఇవ్వాలి కదా. కూర్చొని ముందు ఎందుకు శరీరం? పొట్ట బరువు ఎక్కిపోయి అంటే అంతే చేస్తావా? తిని వెంటనే కాస్త ఎంచుకో తెలియదు కూర్చోనిపిస్తుంది. ఇక్కడ శిష్యులు కూడా ఆకలితో ఉన్నారు, శిష్యులు కూడా తిన్నారు. కానీ వెంటనే అని పదం వాడాడండి. వెంటనే శిష్యులను పంపించాడు. బోటెక్కి మీరు ముందు బయలుదేరిపోండిరా అని చెప్పి శిష్యులను పంపించాడు. వెంటనే ఈ పదం పట్టుకోండి. వెంటనే, ఆలస్యం చేయలే. ఎందుకు పంపిస్తుంటాడు వెంటనే? కొంచెం ఆగచ్చు కదా. అప్పుడే తిన్నారు. శిష్యులకి అనిపించుంటుందా? ఉండ ప్రభా ఇప్పుడే కడుపు నిండా తిన్నాము, కాస్త అలా రాయి మీద తల ఇలా వాల్చి అని అనలేదు. రాయ్ శిష్యులారా రండి లేకండి బయలుదేరండి అని తోలిసాడు వాళ్ళని. ఎందుకు తోలి ఉంటాడు? ప్రభు మామూలుడు కాదు. వెంటనే బైబిల్ రికార్డ్ చేసింది వెంటనే. అంటే శిష్యుల్ని పంపించాడు అన్న అయిపోద్ది. కానీ వెంటనే అని ఒక పదం ఆడాడంటే అక్కడ ఒక మెలుకు ఉందని అర్థం. ఇప్పుడు శిష్యుల్ని వెంటనే పంపించాడు, ఆగలే, ఒక సెకండ్ ఆగలేదు. ఇప్పుడు ఆ పై వచనంలో రొట్టెల్ని దేవుడు ఆశీర్వదించి ఏం చేశాడు? ఎవరికి ఇచ్చాడు? శిష్యులకి ఇచ్చాడు. రొట్టెల్ని డబల్ త్రిబుల్ చేసి శిష్యులకి ఇచ్చాడు. ఇప్పుడు శిష్యుల మైండ్లో ఎలా ఉంటుందో తెలుసా? పంచుతున్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? జనం ఏముంటారో తెలుసా? ఏంట్రా మీ యేసు ప్రభు, ఏంటి అద్భుతం, ఏంట్రా 5,2,5,000 మందికి ఏంట్రా, ఒరే పీటరో ఏంటి మీ దేవుడే మీ యేసు ప్రభువే అంటే వీడికి ఎలా ఉంటుందో చెప్పండి. మా యేసు ప్రభు అండి, మా బాగా క్లోజు, యేసు మాకు బాగా క్లోజు, నా యేసే. శిష్యులు పంచుతున్నప్పుడు ఎలా పంచుతారు? కాళ్ళు ఎగరేసి, చూసారా మా దేవుడు ఆల్చేసాడా, మా దేవుడు ఆల్చేసాడు చూసావా. అక్కడ కూడా జనాలు అంటారు, ఒరే అలాంటి అయితే మీరు ఉంటున్నారా, అంత పెద్ద అయితే మీరు ఉంటున్నారా, అంత అద్భుతాలు చేసుకోండి మీరు ఉంటున్నారా అని అంటా ఉంటే పొగడితే ఎవరు తెచ్చుకుంటారు? అప్పుడు చేసింది ఎవడు? అందుకు వెంటనే తోలేశాడు. ఒరే మీ పిన్నికేంటి రన్ వేస్తావు నువ్వు, వేసుకో ముద్ర, వేసుకో తిను మా వేసే, ఇంకా కావాలంటే చేస్తాడు, ఇంకో 5,000 చేస్తాడు, కావాలంటే తిను పట్టుకెళ్ళు. లోపల వాళ్ళు పంచుతున్నప్పుడు ఎలా పంచుంటారో ఆలోచించండి. గాల్లో తేలి పంచుతారు. అప్పుడు అలాంటి పనులు ఎవరు చేయలే, అలాంటి అద్భుతాలు ఎవరు చేయలే. యేసు ప్రభు చేశాడు. ఈ యేసు ప్రభుకి శిష్యులు వీరిచ్చి వీళ్ళకి ఇచ్చాడు. మళ్ళీ ప్రభు పంచలే, పంచునోడు ఇప్పుడు ఆలోచిద్దాం. 1 రూపీ ఎక్లెర్స్, 20 రూపీస్ డైరీ మిల్క్. ఏది గొప్పది? మీ బర్త్డేకి మీరు పంచాలనుకోండి, మీ నాన్న రూపాయి ప్యాకెట్ తీసుకుంటే ఇంత ప్యాకెట్ పంచేయన్నాడు అనుకుంటాం. అప్పుడు ఎలా పంచుతారో, డైరీ మిల్క్ పంచినప్పుడు ఎలా పంచుతారు? వస్తుందా లేదా? వీడి తయారు చేసిన డైరీ మిల్క్ కాదు. వీడి కష్టపడితే కొన్నాడా? కాదు. ఎవరు కష్టపడరు? ఫాదర్, తండ్రి కష్టపడ్డాడు. పంచినప్పుడు ఎవడు కాళ్ళ దగ్గర రాస్తాడు? నేను డైరీ మిల్క్ పంచాను అని అంటారు అందరు పిల్లలు. ఒరే డైరీ మిల్క్ రా, అమ్మో రేట్ ఎక్కువ, కాస్ట్ ఎక్కువ అంటా ఉంటే వీడిది ఏమి ఉండదు, అన్న పైసా ఉండదు, కష్టం ఉండదు, ఏమి ఉండదు. ఘనత ఎవరు తీసుకుంటూ ఉంటాడు? అప్పుడు
పంచేవాడు. అందుకు పంచేవాడిని వెంటనే పోయిస్తాడు. ఒక్క క్షణం ఆలోచించకుండా ఆ మహిమ ఎక్కడ దొంగలిచ్చేస్తారా అని భయపడి శిష్యులను వెంటనే తోలిసాడు దేవుడు, ఉంచలేదు. ఒకవేళ ఉంచుంటే ఆ రోజు ఆ శిష్యులు దేవుళ్ళు అయిపోతారు. ప్రభు వెంటనే వారిని దోనెక్కి పంపేశాడు. అంత ఉంది లోపల. ఇప్పుడు మహిమ విషయంలో ప్రభు ఎక్కడ రాజీపడ్డు అంటే, ఏది చేసినా తండ్రి మహింపడాలి అనే కాన్సెప్ట్ దగ్గర ఎవరిని లెక్క చేయడు దేవుడు. ఏ పని చేసినా దేవుడికే మహిమ వెళ్ళాలి. ఇందులో మనం నేర్చుకుంటున్న భాగము చాలా చిన్న చిన్న విషయాల్లోంచే మనము ఆ మహిమని దొంగలిచ్చేస్తూ ఉంటాము అనే విషయం నేర్చుకున్నాం. పోయిన వారంలో మనం 2 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, ప్రతి మనిషి దొంగలిచ్చే ఒక మహిమ ఏంటంటే అద్దంలో చూసుకున్నప్పుడు. ఏంటది? అద్దంలో చూసుకున్నప్పుడు బాగున్నానే, ఈరోజు బాగున్నాను, అందంగా ఉన్నాను. ప్రతి ఒక్కడికున్న ఒక బలహీనత వాడికి వాడు అందంగా కనపడ్డాం. బయట ప్రపంచంకి ఎలాగున్నా సంబంధం ఉండదు. కానీ అద్దంలో చూసినప్పుడు నేను బాగానే ఉన్నాను, బాగున్నాను, అందంగా ఉన్నాను. ఎప్పుడైనా మీరు అందం చూసుకుని మీరు అందంగా ఉన్నారనిపించి, ప్రభా నాకు ఎందుకింత అందం ఇచ్చావు అని అడిగారా? అందం నాది, పాండ్స్ పౌడర్ది కదా, వేసిన బిల్లలు ఏంటిది, క్లిప్లు పెట్టి క్లిప్పులది. ఎప్పుడైనా ఆ ముఖం చూసుకుని ఈ ముఖం, ఈ అందం మీరిస్తే వచ్చింది ప్రభువా అని మహింపరిచారా? చిన్న విషయాల్లోంచి మనం దొంగతనం ప్రారంభించేస్తాం. దేవుడికి రావాల్సిన మహిమని దొంగలించడం ప్రారంభిస్తాం. దేవుడు అక్కడ అస్సలు కూడా అంటే మనకి ఇవ్వబడిన టైంలో, మనకి ఇవ్వబడిన 24 గంటల టైంలో ఏది చేసినా ప్రభుని మహిమపరచడానికే ఉండాలి. మీరు ఏది చేసినా, ఎలా చేసినా ప్రభుని మహిమ. రెండో విషయం మనం నేర్చుకున్న దాంట్లో పిల్లల గురించి పిల్లలు పొందిన సక్సెస్ అయిన పిల్లలు. ఇప్పుడు ఒక పిల్లడు అన్న తమ్ముడు అనుకుందాం, అంటే మీరు అన్న తమ్ముడు పిల్లలు ఉన్నారు. ఎగ్జాంపుల్కి వీళ్ళు తీసుకుందాం. ఇప్పుడు ప్రసాద్ అన్న ఉన్నాడు, జాషువా అన్న ఉన్నాడు. ఈ జాషువా అన్న పిల్లడేమో చాలా బుద్ధిగా ఉంటాడండి, అవునరా అనుకుందాం. చాలా నెమ్మదిస్తాడు, అస్సలు ఇంకా మంచితనానికి మారిపోయారు. ఈడు తేజ అంత మంచోడు. ఇప్పుడు వంశీ ఉన్నాడు, ఆడు అస్సలు మాట్లాడు, అల్లరిచిల్లగా తిరుగుతూ ఉంటాడు, తొంటరోడు. ఆడు కొట్టి ఈడిని కొట్టి గొడవలు రేపుతూ ఉంటాడు. తల్లిదండ్రులుగా ఎవరు పిల్లలు చూసి మురిసిపోతారు? తేజను చూసి వాళ్ళ నాన్న ఏమనుకుంటాడు? మా అన్నయ్య కొడుకు అయితే పెద్ద కొంచెం తేడా అండి, కానీ మా ఓడు గుణంలో మాత్రం మహిమ ఈయన పొందుతాడా దేవుడా? నా పిల్లోడిని దేవుడిని ఇలా పెట్టాడు అందుకు దేవునికి స్తోత్రం అంటాడా? నా పిల్లోడు అసలు మచ్చలేనోడండి అన్న ఫీల్ అవుతాడా? ఏది వస్తుంది మనసులో? మీరు ఏది చేసినాను మహిమ ఎవరిని పరచాలంట? షాల్వో ఎవడికి ఒప్పుకుంటున్నాడు? ఇప్పుడు దేవుడు అస్సలు ఊరుకోడు. ఈ 2 విషయాలు మనం నేర్చుకున్నాం. మూడో విషయంకి వద్దాం. అంటే మనిషి ఎక్కడెక్కడ తప్పులు చేస్తాడో, ఎక్కడ మహిమ దొంగలు ఇచ్చేస్తాడో అని. మూడో విషయం ఏంటంటే ప్రమాదకరమైనది. మీకు మీరే ఎప్పుడైనా రైట్ అనిపించిందా? మీకు మళ్ళీ చెప్తున్నాను, నేను రైట్ అండి, నేను ఆల్వేస్ రైట్, నేను రైట్ అని అనిపించిందా? నేను యథార్థంగా ఉన్నాను, నేను రైట్ మీకు అర్థం లేనట్టుంది. నేను తప్పు చేస్తున్నానని ఎప్పుడు అనిపించిందా? నేను పాపం చేస్తున్నానని ఎప్పుడు అనిపించిందా? నేను ఇలా ఉండకూడదని ఎప్పుడు అనిపించిందా? ఇలా అనిపించలేదంటే అలా అనిపించిందని అర్థం. నేను రైట్ అని ఎప్పుడైతే మీకు అనిపిస్తుందో ఆ టైంలో దేవుడిని ఎప్పుడైనా మహింపరచాలనిపించిందా? నేను ఈరోజు ఇలాగా యథార్థంగా ఉండడానికి కారణం మీరు అని. ఒకసారి బైబిల్లో వస్తుంది చిన్న మాట. మార్క్స్ వార్తకు వద్దాం సరే. మార్క్స్ వార్త 10వ అధ్యాయము. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 17-18 చూడండి. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా
వెళ్ళుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన బయలుదేరి మార్గంలోంచి వెళ్తా ఉంటే ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడంట. ఎదుట మోకాళ్ళుని, యేసు ప్రభు ఎదురుగుండా మోకాలుండి, సద్బోధకుడా, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాడు. పరలోక రాజ్యానికి వారసత్వం పొందుకోవాలంటే ఏం చేయాలి అని అడిగాడు. యేసు, హ్మ్. నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. సత్పురుషుడు అంటే మంచివాడు. యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, ఆ పిల్లోడు అన్న మాటకి నన్ను మంచోడు అని ఎందుకు అంటున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మిగతా ఎవరు కాదు అన్నాడు. యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, నన్ను రైట్ అనద్దు, తండ్రి ఒక్కడే అని. మీకు మీరు ఎప్పుడైనా రైట్ అనిపించిందా? నా ప్రశ్న. నేను రైట్గా ఉంటానండి, నేను కరెక్ట్గా ఉంటానండి, నేను కరెక్ట్ అని, అంటే నీతిగా ఉంటానని, నేను యేసు ప్రభువే ఆ మాట అంటున్నాడు, నన్ను మంచి అనద్దు అని. నన్ను మంచి అనద్దు, ప్రభువుని తప్ప ఇంకేది అనడానికి వీల్లేదు. ఇప్పుడు నేను రైట్ అని ఎప్పుడైతే వచ్చిందో ఖచ్చితంగా ప్రభు మహిమను ఎక్కడో దొంగలిస్తాం మనం. ఇంకా బైబిల్ ఏం చెప్తుందంటే, సామెతల గ్రంథంకి వద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము, సామెతలు 12:15 మాట చూడండి. మూఢుని మార్గము వాని దృష్టికి సరి అయినది, జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించు. మన భాషలో చెప్తున్నాను, మళ్ళీ చదవాలి. మూఢుని మార్గము వాని దృష్టికి సరి అయినది, జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించు. మూర్ఖుడి మార్గము వాడికి మాత్రమే కరెక్ట్ అనిపిస్తుందంట, కానీ జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? ఆలోచన అంగీకరిస్తారు. మూర్ఖుడు ఆలోచన ఎప్పుడు వాడికి రైట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఎన్నెన్ని విషయాల్లో నేను రైట్ అని మీరు అంటున్నారు? ఏ విషయంలో నేను రైట్గానే ఉన్నాను, బాగానే ఉన్నాను అనిపించింది? ఎన్ని విషయాల్లో మనకు అనిపించిందో ఆడిని మూర్ఖుడు అనేస్తుంది బైబిల్లో. మూర్ఖుడు ఆలోచన ఎప్పుడు రైట్ అనిపిస్తుంది. ఇక్కడ ఒక మెలిక ఏంటంటే, జ్ఞానం ఉన్నవాడంట ఆలోచన తీసుకుంటాడంట. జ్ఞానం ఉన్నవాడికి అసలు ఆలోచన అవసరమా? ఇప్పుడు ఒక విషయం నాకు తెలుసు అనుకుంది, ఆ విషయంలో నేను ఇంక సలహా తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఉండదు. కానీ ఏం చేస్తున్నాడంటే, జ్ఞానం ఉన్నవాడు ఆలోచన తీసుకుంటాడంట. జ్ఞానం ఉన్నాడు. మూర్ఖుడు అసలు నాకు చెప్పొద్దు, నాకు తెలుసు. నాకు తెలుసు అనే పదం వచ్చిందా లేదా? నాకు తెలుసు, నాకు చెప్పొద్దు, నాకు అన్నీ తెలుసు. నువ్వు కూడా చెప్పేస్తున్నావా? కొన్ని పదాలు వస్తాయి చూడండి, ఇవి జ్ఞానులు. జ్ఞానేనా? ఎవరివే? ఏనండి, మూర్ఖుడు అవి. అంటే నాకు తెలుసు. యేసు ప్రభు సైతమే నేను మంచుడు కాదు అన్నాడండి. నన్ను అనద్దు, తండ్రినే. ఎప్పుడైతే నాకు తెలుసు అనే విషయం వచ్చిందా, ప్రభు మహిమని మీరు ఖచ్చితంగా దొంగలిచ్చేవారిలాగా ఉంటారు. 4వ విషయం చెప్తున్నాను. మీరు చేసిన పనులకి ఎప్పుడైనా మీరు సంతోషపడ్డారా? మీరు చేసిన పనులకి సంతోషం పడ్డారా? ఇప్పుడు వీళ్ళకి మార్కులు బాగా వచ్చాయనుకుందాం. ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, రిజల్ట్స్ బాగా వచ్చాయి అనుకుందాం. సంతోషపడతారా, దుఃఖపడతారా? ఎందుకు సంతోషం? సంతోషం దేనికి? మార్కులు బాగా వచ్చాయని కదా. వీళ్ళు కష్టపడ్డారు కాబట్టి, వీళ్ళకి మార్కులు బాగా వచ్చాయి కాబట్టి వీరికి ఆనందం. వీరి సంవత్సరం అంతా చేసిన పనికి ఫలితం వచ్చినప్పుడు వీరికి ఆనందం. దేని బట్టి ఆనందం? అప్పుడు ఆలోచిద్దాం. దేని బట్టి ఆనందం వస్తుంది వాళ్ళకి? నేను చదివినందుక, దేవుడు నాకు ఇచ్చినందుక కదా. మీరేం చెప్తారు? పోనీ మీరు చెప్తున్నారు కదా, నేను చదివినందుకే అంటున్నా కదా. మీరేం చెప్తారు వాళ్ళకి? అమ్మా నువ్వు ఆనందపడక, నీకు ఇచ్చింది దేవుడు అని చెప్తారా? మీకే తెలీదు ఆ విషయం, వాళ్ళకేం చెప్తారు మళ్ళీ కదా. ఇప్పుడు మీరు చేసిన పనికి మీ లోపల చిన్న ఆనందం వస్తుందే, అక్కడ దొంగలిచ్చేస్తారు. చేసిన పనికి మీ లోపల వచ్చే ఆనందం ప్రభు బట్టే అవ్వాలి. అది ఇప్పుడు వీళ్ళకి ఆరోగ్యం ఇచ్చింది ఎవరు?
కదా, దేవుడు ఇచ్చాడు ఆరోగ్యం. జ్ఞాపక శక్తి ఇచ్చింది ఎవరు? రాత్రి నిద్రపోతాం మనం. ఎక్కడున్నామో, ఏ ప్రాంతంలో నీ పేరేంటో నీకేం గుర్తుందా? నిద్రపో, డీప్ స్లీప్లో ఉండదు. తెల్లారి లెగ్గన మళ్ళీ ఇవన్నీ ఆన్ చేసేది ఎవడు? నీ పేరేంటి, నువ్వే ఊరేంటి, నువ్వు ఎక్కడున్నావు. ఒకవేళ ఇది ఆన్ చేయకపోతే అర్రే మర్చిపోయాను అని దేవుడు అన్నాడు అనుకుందా? అప్పుడు రాత్రి పడుకున్నప్పుడు ఎక్కడ ఉంటావో తెలియదు, ఏ ప్రాంతంలో ఉంటావో తెలియదు. కొన్ని సంవత్సరాల సరుకు దీంట్లో ఉంటుంది, జ్ఞాపక శక్తి. కొన్ని సంవత్సరాలది. ఆదివారం ఉండదు మళ్ళీ. ఈ ఆదివారం అంత ఎందుకో శుక్రవారం ఉండదు, ఈ ఆదివారంకి ఆ గుజ్జు ఉండదు. ఆ గుజ్జు లోపల ఇంకేవో ఉంటాయి. అవన్నీ ఉదయం లెగ్గానే ఎవడు గుర్చేస్తాడు ఇలాగా? ఆ మెమరీ ఎవరు ఆన్ చేస్తారు? చదివింది ఎవడు ఇప్పుడు? గుర్తుపెట్టుకుంది ఎవరు ఇప్పుడు? అన్నీ చేసేది ప్రభు. కాలర్ ఎగరేసేది మాత్రం ఫస్ట్ ర్యాంక్. బాగా వచ్చాయి ఈసారి, పోయినసారి బారాలు, కానీ ఈసారి మాత్రం కష్టపడిందిలేండి. ప్రభు కనపడ్డా, దేవుడు కనపడ్డా, పిల్లలకి నేర్పించము, మనము నేర్చుకోము. అక్కడ మాత్రం షాల్వా కప్పుకుని సన్మానం చేసుకుంటూ ప్రభు మహిమని దొంగలిచ్చేవారిలా తయారైపోతుంటాం. 24 గంటల టైంలో సద్వినియోగం చేసుకోవాల్సిన మనము, ఏ పని చేసినా ప్రభుని మహిమపరచాల్సిన మనము, ఏ పని చేసినా ఆ మహిమ దొంగలిచ్చేవారిలాగా అయిపోతున్నాం. ప్రభు మహిమ దొంగలిస్తే ఆయన అస్సలు ఊరుకోడు. అది ఏ మాత్రం ఊరుకోడు అక్కడ. ఏ పని చేసిన పనుల్లో 5వ విషయంకి వస్తున్నాను. 5వ విషయం, పొగడతా అనండి. పొగడేరు ఎవరైనా? పొగడరు మనుషులు, భలేవరే. పొగడతా తీసుకుంటారు కానీ పొగడ్డానికి మనసు రాదు కదా. పొగడతా, ఇది చిన్నగా ఉన్న పదం, చాలా ప్రమాదకరమైన పదం ఇది. పొగడతా. పిల్లల కోసం ఒక రిట్రీట్ పెడితే పిల్లల కోసం, అందులో ఒక పిల్లోడు బాగా అలరి చేస్తున్నాడు వీడిలాగే. వాక్యంలో చెప్తా ఉంటే టీచర్స్ ఏదో ఒక చప్పుడు చేస్తాడు కదా, అలాగే ఆడు కూడా అలా చప్పుడు చేస్తూ ఉంటే ఆ టీచర్ అమ్మ వచ్చి, అన్న ఆ క్లాస్లో ఒక పిల్లోడు ఉన్నాడు తేజ అని, ఆడ మాత్రం అల్లరన్నా చప్పుడు చేస్తూనే ఉంటాడన్నా, కంజిరి కొడతానే ఉంటాడన్నా, డోలకు కొడతానే ఉంటాడన్నా, మమ్మల్ని చెప్పనే ఉండలేదు, ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి అన్నారు. ఏదో ఒకటి చెయ్యి అని చెప్పిన తర్వాత ఎవడాడని చూపించమన్నాం. దూరం చూపించింది, అది ఆడే కలద్దాలు పెట్టినాడు కదా, ఆడేని చూపించింది. సరే చూసుకుంటామని చెప్పి ఆడిని పట్టుకుందాం, ఆడికి ఉన్న ఆ మెలుకులు కొవ్వులు తీసేద్దాం చెప్పి డిసైడ్ అయిపోయి ఆడిని పిలిపించాం క్లాస్ అవుతున్న టైంలో. ఆయన పిలిపించిన తర్వాత ఏంటనియా అని వచ్చాడు మా దగ్గరికి. పేరేంట్రా అన్నాడు. నా పేరనియా తేజ అనియా అన్నాడు. ఏ క్లాసు అన్నాడు. ఏ క్లాస్ రా? 7th అనియా అని చెప్పాడు ఆడు. చెప్పిన తర్వాత నువ్వేనా 7th క్లాస్ తేజావి, నువ్వు చాలా చక్కగా పనులు చేస్తావంట కదా, ఏ పని చేసిన చాలా బాగా చేస్తావని చెప్పావంటే, అవుననియా బాగా చేస్తాననియా, ఏ పనులు చెప్పు నేను చేసేస్తాను అన్నాడు. అక్కడ ఫ్యాన్లు ఇప్పి పెట్టి ఉంచాము. ఆ ఫ్యాన్లు మొత్తం అక్కడ క్లాత్లు ఉన్నాయి, తడిగొడ్డతో మొత్తం తుడిచి అస్సలు మట్టి లేకుండా తుడిచేయాలరా అన్న 2 ఫ్యాన్లు పెట్టాం. అలాగే రేకుల షెడ్ ఫుల్ వేడి. లోపల ఫ్యాన్ ఉందనియా అన్నాడు ఫస్ట్ వెళ్ళి చూసి. లోపల ఫ్యాన్ లేదు, ఆ ఫ్యాన్ కింద పెట్టామని చెప్పాం. సరే అండి తుడిచేస్తాను. మొత్తంకి ఆ వేడిలో ఎండలో మొత్తం తుడిచాడండి. ఆడు చెప్పినప్పుడేమో తుడిచేసి చేతులు కడుక్కుని క్లాస్కి వెళ్ళిపోను, నీ క్లాస్ నువ్వు వెళ్ళిపో అని చెప్పాం. ఆడు తుడిచాడు, నేను పెద్దనే అందరు కూర్చొని మాట్లాడుకుంటే తుడిచిన తర్వాత ఇలా వచ్చి నిలబడ్డాడు. మాత్రం ఇట్లా కాలు లోపుతో నిలబడ్డాడు. ఈడేంటి వచ్చాడని మేము చూస్తున్నాం. ఆడు మా వైపు చూస్తూ మా వైపే మాలో కలిసిపోతున్నాడు. అంటే పెద్ద అన్నయ్యలు మేము ఒకటే అన్న ఫీలింగ్ ఆడిది. ఏంట్రా ఇక్కడ ఉన్నావు అన్నా. తుడిచాడనియా అన్నాడు. తుడిసావా అన్నాడు. ఏం చెప్పాను నీకు అన్నా. తుడిచిమన్నారు కదా అని అన్న. ఏం చెప్పినాడు నేను? తుడిసి ఆడెక్కడికి వచ్చాడు? ఎందుకు వచ్చి ఉంటాడు? తుడిసాను చెప్పడాక
బాగా తుడిచావురా సబాస్ అని అనిపించుకొని కూర్చోడు ఆడు. సరిగ్గా తుడిచావా అని తుడిచాను. ఆడితో పాటు వెళ్ళి జాగ్రత్త చూస్తే ఆ పై కప్పు ఉంటుంది బ్లాక్ది, దానికైనా తోడలే. అది లేపి మట్టి ఉందిరా అన్నాను. ఇంకో 2 ఫ్యాన్లు తినరా అన్నాను. తెచ్చాడు. మళ్ళీ 2 ఫ్యాన్లు తుడిపించాం. మళ్ళీ రాలే ఇంక రాలాడు. డైరెక్ట్ క్లాస్కి వెళ్ళిపోయాడు. ఇక ఏంటి ఆశ ఇచ్చాడు మా దగ్గరికి వచ్చి, సూపరు పిల్లోడు కదా, సూపరు. కొన్నిసార్లు మా భార్య కూడా అదే పనులు చేస్తుంది. ఇల్లు నీట్గా తుడిసేద్ది, చక్కచక్కలు ఆడిపోద్ది, నెగనెగగా ఆడిపోతూ ఉంటుంది, మెరిసిపోతూ ఉంటుంది. ఇల్లంతా ఎక్కడదక్కడ మంచిగా అరేంజ్గా బట్టలు గిట్లు పెట్టినా ఆ బట్ట ముందుకి వెనక్కి కూడా రాదు. అంత లెవెల్గా అంత నీట్గా పెడతాది. నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఒక 2-3 గంటలు రానున్నప్పుడు ఆ పని చేస్తుంది. ఇంట్లోకి రాగానే నేను గమనిస్తాను, ఇల్లు రూపం మారింది, దగదగలు ఆడుతుంది అని. నోరు ఎప్పుడు నేను అస్సలు ఎప్పుడు నోరు. మా ఆవిడ చూస్తూ ఉంటుంది, ఏదో ఆశిస్తుంది మా ఆవిడ. ఏమైనా గమనించారా అన్న క్విజ్కి ఒక క్లూ, ఏదైనా గమనించారా అంటుంది. బయట చాలా ఎండగా ఉందంటాను నేను. ఏంటో ఎక్స్పెక్ట్ బాగుంటాయి. అయిన తర్వాత నేను నోరెప్పుడు చూస్తాను బాగుంటాయి. అయిన తర్వాత నోరెప్పపోతే అసలు చూస్తారా చూడరా అని అడిగింది. ఏంటది అని. ఇల్లు ఎలాగుంది చూసారా అన్నది. చూసాను అన్నాను. ఏం తేడా తెలియలేదా అన్నాను. తెలిసింది అన్నాను. ఏం తెలిసింది అన్నాను. తుడిసావు, నీట్గా ఉంది అన్నాను. సాటిస్ఫై అవుతారా? ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, పొగడ్డానికి నేను ఎవరిని, పొగడ్త పొందడానికి ఆమె ఎవరు, శక్తి ఇచ్చింది ఎవరు, బలం ఇచ్చింది ఎవరు, జ్ఞానం ఇచ్చింది ఎవరు పొగడ్త పొందేసి ఎవరు పొగడ్త తీసుకుంటారు? ప్రభు కదా మహింపడాలి. ఆ పని చేసిన తర్వాత ఆమె అనుకోలే, ప్రభు ఆ శక్తి ఇచ్చావు, ఆ బలం ఇచ్చావు, ఆ జ్ఞానం ఇచ్చావు, అందుకే ఇంత రీట్గా వచ్చింది, దేవునికి స్తోత్రం అని చెప్పి అక్కడ వెళ్ళాలి. నా దగ్గరికి ఎందుకు వస్తారు? ఎందుకు వచ్చింది? ఎంత బాగుందంటే అదొక ఆనందం. మహిమ పడాల్సింది ప్రభువు మాత్రమే. ఏ పొగడత మనిషికి ఇవ్వడానికి వీలు లేదు, ఏ పొగడత పొందడానికి వీలు లేదు. మిమ్మల్ని ఎవరైనా పొగడేరుకుందాం, వింటారా మానేస్తారా? మిమ్మల్ని ఎవరైనా పొగిడితే వింటారా మానేస్తారా? యేసు ప్రభు దగ్గరికి వచ్చి సద్బోధకుడా అంటే, ఎవడరా నువ్వు అంటున్నావు సద్బోధకుడని, తండ్రి తప్ప ఇంకెవడు లేడురా అని వెంటనే అన్నాడు. మీరు అంటారా? మిమ్మల్ని పొగుడుతూ ఉంటే, వదినా సేరేంటి అంత బాగుంది, ఎక్కడిది, భలే మెత్తగా ఉంది అంటే ఏమని అంటారా? ప్రభు ఇవ్వబట్టి వచ్చింది కానీ నాది కాదండి అంటారా? నా సెలక్షన్ అంటే మరి ఏమనుకున్నావు? నా సెలక్షన్, నీ సెలక్షన్ చేసినట్టు మరి ఇంక తిరిగి ఉండదు. ఆడేసే డబ్బాకి ఇంకా డబ్బా వేస్తాం మనం. ఆడేసేది డబ్బా, ఇంకా డబ్బా వేసి ఆ పొగడతంతా. ఇక్కడ దేవుడు ఉండడు, ఆత్మ ఉండదు. ఏ పని చేసినా పొగడత వచ్చినప్పుడు కనుక, మిమ్మల్ని ఎవరిని పొగిడితే కనుక మీరు అక్కడ వెండకి ఇష్టపడ్డారంటే శ్రమ మీ మీదకి వచ్చేస్తుంది, జాగ్రత్త అని అర్థం. మిమ్మల్ని ఎవడైనా పొగుడుతుంటే మీ మీదకి శ్రమ రెడీగా ఉంది, జాగ్రత్త. దేవుడు మహిమ దొంగలించాక రెడీగా ఉన్నారు, జాగ్రత్త. మీ మీదకి శ్రమ వచ్చేస్తుంది. ఏ వ్యక్తి మిమ్మల్ని ఏ విషయంలో పొగిడినా పారిపోండి ఆ వ్యక్తి గురించి. మీ కీడుని, మీ నాశనాన్ని కోరికే వ్యక్తిని మిమ్మల్ని పొగుడతాడు. మిమ్మల్ని హెచ్చరించే వ్యక్తుల దగ్గర మీరు ఉండండి. మీ బ్రతుకుల్ని హెచ్చరించే వ్యక్తుల దగ్గర మీరు ఉండండి. మీరు అలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని చెప్పేవాడి దగ్గర ఉండండి. మిమ్మల్ని పొగిడేవాడి దగ్గర మీరు ఉండరా, మీరు ఏ రోజు జీవితంలో పైకి వెళ్తారు. ఎందుకంటే డబ్బా కొట్టే డబ్బాకే సగం మీ జీవితం అయిపోద్ది. పొగడత వచ్చిందా పారిపోండి అంటే, పొగడత అంటే దేవునికి ఇవ్వాల్సిన మహిమని మీరు తీసుకుంటున్నట్టు, ఇంకేం కాదు. ప్రభువుకు చెందాల్సిన మహిమని మీరు తీసుకుంటున్నట్టు. 24 గంటల టైంని సద్వినియోగం చేసుకోవాలి. ఏ పని చేసినా ప్రభువుని మహిమపరచడానికి మాత్రమే ఉండాలి. 6వ విషయం చెప్తున్నాను. 6వ విషయం, ముందు జాగ్రత్త అనండి, పొదుపు అనండి, జ్ఞానము అనండి, తెలివితేటలు. మళ్ళీ గట్టిగా, ముందు జాగ్రత్త, పొదుపు, జ్ఞానము, తెలివితేటలు.
4 అంశాలు చెప్పాను. ఈ 4 ఉన్నాయా లేవా? ఫస్ట్ ముందు జాగ్రత్త. ముందు జాగ్రత్త అందరికి ఉందా లేదా? ఏ విషయంలో ఉంది? ఏ విషయంలో ఉంది ముందు జాగ్రత్త? చెప్పట్లే. ముందు జాగ్రత్త పప్పులు ఉప్పులు. ఒకవేళ పాలు తక్కువ ఉంటే పాలు పిల్లి నోడేటస్తే అప్పుడు ఎలా వాడాలో, అప్పుడు కాఫీ చెక్కకు పెట్టాలో పలచక పెట్టాలో, టీ చెక్కకు పెట్టాలో పలచ పెట్టాలో, ఇవన్నీ ముందు జాగ్రత్త ఏర్పడాలి కదా. తక్కువ ఉంటే పలచగా అయిపోద్ది, ఎక్కువ ఉంటే పుష్టిగా పెడతారు కదా. ఇది ముందు జాగ్రత్త. మీకు ఉందా లేదా ముందు జాగ్రత్త? పొదుపు ఉందా? అన్నిటికంటే ఎక్కువ అదే ఉంటుంది. పొదుపు పిస్తున్నారుతాను. పిస్తున్నారుతనం వేరు, పొదుపు వేరు. మళ్ళీ పిస్తున్నారుతనం ఉంటే ఆ శిక్ష మళ్ళీ ఖచ్చితంగా ఉంది, బైబిల్ చెప్పేస్తుంది. పిస్తున్నారుతనంగా ఉండడానికి వీల్లేదు. పొదుపు అంటే జాగ్రత్తగా వాడడం, కొంచెం లిమిట్ చేసుకుంటూ వాడడం. జ్ఞానము ఉందా లేదా? జ్ఞానం ఉందా? నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పండి. జ్ఞానము ఉందా లేదా? ఒప్పుకున్నా ఇస్తాడు దేవుడు, లేకపోయినా ఇస్తాడు అక్కడ. జ్ఞానము. తెలివితేటలు ఉన్నాయి లేవా? తెలివితేటలు కూడా ఉన్నాయి. ఈ 4 అంశాలు ప్రభు ఇచ్చాడా కదా? ప్రభు ఇచ్చింది. ఈ 4 అంశాలు బట్టి ప్రభుని ఎప్పుడైనా మహింపరిచారా? కొందరికి ముందు జాగ్రత్త ఉండదు, అయిపోయాక చూస్తారు మన వైపు. ముందు జాగ్రత్తగా ఉంటాం. కొత్తగా పెళ్ళి అయిపోయిన కోడలకు తెలుస్తుంది ఆ విషయాలు. కొత్త పెళ్ళింది అనుకుందానికి ఆ కోడల పెళ్ళి తెలుస్తుందా? ఉండేది 3-4, పప్పు వేసేది 2-3 కేజీలు. ఎందుకు వేసావమ్మా అంటే ఏమో అలా ఎలిపించి వేస్తానంటది. జాగ్రత్త తెలీదు, ముందు జాగ్రత్త తెలీదు. వేసేస్తుంది. ఎంత ఇయ్యాలో ఎంత వాడాలో ఏమీ తెలియదు. వాళ్ళు వాడేస్తారు. పైన మీకు అనుభవాలు తెలుసు, మీకు తెలుసు. ఆ జ్ఞానాన్ని బట్టి, ముందు జాగ్రత్తను బట్టి ఎప్పుడైనా ప్రభువును మహింపరిచారా? నాకు ఆ ముందు జాగ్రత్త మీరు నేర్పిస్తే తప్ప రాలేదు, మీరు అనుమతిస్తే తప్ప నాకు రాలేదు. ఇప్పటికీ చాలామంది ఉన్నారు ఆ ముందు జాగ్రత్త లేనివారు. డబ్బులు టైట్ అవుతాయి అవ్వ? ప్రతిసారి ఒకలాగే ఉంటుందా? వేరువేరుగా ఉంటుందా? వేరువేరుగా ఉంటుంది. ఎందుకు టైట్ అవుతాయి డబ్బులు అనేవి? ఎందుకు టైట్ అవుతాయి? ఉన్నప్పుడు ఎలా ఖర్చు పెడతామో ఇక్కడ ముందు జాగ్రత్త అనేది రావాల్సిన విషయం. తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు పొదుపు అనేది కూడా చాలా జాగ్రత్తగా ఎలా వాడాలి, ఎందుకు వాడాలి. జ్ఞానం అనేది కూడా ప్రభు ఇచ్చిందే. ఇవన్నీ ఇచ్చిన దేవుడు ఎప్పుడైనా ప్రభా ఈ విషయంలో నాకు కలెక్ట్ చేసుకుని నువ్వు ముందు జాగ్రత్తలు ఇచ్చావు, నాకు ఆ పొదుపు ఎలా చేయాలో నేర్పించావు, ఆ జ్ఞానం ఎలాగ ఉండాలో నేర్పించావు, తెలివితేటలు నాకు నేర్పించావు, అందుబట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, మహిమ ఉంటుందా? అసలు చిన్న విషయంలోనే మనం మహిమని దొంగలు ఇచ్చేసే వాళ్ళగా ఉంటాం. ఏది చేసినా దేవుడిని మహింపరచడమే ఇంకో లక్ష్యం తప్ప ఇంకోటి ఉండడానికి వీలేదు. ఆఖరిది చెప్తున్నాను, 7వది. ఆఖరిది 7వ లక్షణం చాలా ప్రమాదకరమైనది. మహిమని దొంగలిస్తాం. ఆత్మీయత అనండి, గట్టి చెప్పండి. ఈ ఆత్మీయత విషయంలో జరిగే ఒక ప్రమాదము, ఒక మోసము, ఒక మహిమని దొంగలిచ్చే విధానము. వెంటనే రెఫరెన్స్ తీసేస్తున్నాం అనుకుందాం, చెప్పిన వెంటనే రెఫరెన్స్లు. మిగతా వాళ్ళు ఇంకా పర్పర్లాడుతున్నారు, పేజీలు పర్పర్లాడుతున్నారు. నీ పక్కనున్న వ్యక్తి ఫటక్ 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 అని తీస్తున్నారు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది కదా? ఎవరికి అనిపిస్తుంది? తీయనోడు కాదు, తీసినోడికి ఏమనిపిస్తుంది అంటే తీయలేకపోతుంది. అది మనం తీసినట్టు తీయలేకపోతుంది. మనం అలా చెప్తే తీసేస్తాం. పెద్ద లెక్క. అది పాస్ట్ తీయకముందు తీసేస్తారు కొందరు. పాస్ట్ తీయకముందు తీసి కంగారు పెట్టి చదివేస్తారు. తాము తీయనియమ్మ కాస్త చదివినియమ్మ అంటాను నేను. రెఫరెన్స్లు తీసేసారనుకుందాం, పటక్ 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 అని. లోపల ఎక్కడో ఉంటుంది చూడండి, కిరీటం తగిలించుకొని, ఆత్మ కిరీటం తగిలించుకొని మన స్పీడ్గా తీసేస్తాము. పాటలు పాడడం, ఆడికంటే నేను బాగా పాడతాను,
ఆడుకుంటూ నేను బాగా పాడుతాను. ఆడి పాటలు గుర్తుపెట్టుకోండి, నేను గుర్తుపెట్టుకుంటాను. పాటలు నేను బాగా పాడతాను. గొంతుకు ఎవరిది? శరీరం ఎవరిది? ఓపిక ఎవరిది? దాంట్లోంచి వాయిస్ రావాలంటే ఎవరిది? ఆలోచన ఎవరిది? గుర్తు జ్ఞాపక శక్తి ఎవరిది? శరీరం మొత్తం దేవుడిదే. గొప్ప ఘనత ఎవరిది? ఆడికంటే నేను బాగా పాడతాను. అయిపోయింది. దేవుని మహిమని దొంగలించేస్తాము చాలా స్పష్టంగా. ఇద్దరున్నారు మా చర్చిలో. ఒక వాక్యం చెప్పిన తర్వాత ఇద్దరిని పిలిచి అడిగాం, ఏంటి అర్థమైంది అని అడిగాం. అంటే ఒక వ్యక్తి అన్నది చెప్పిన విషయం అలా చెప్పి ఈ విషయాల్లో నాకు అర్థమైందని చెప్పిందండి. నీకేమో అర్థమైందమ్మా అని అడిగాం. ఏంటో నాకేం అర్థం అవ్వాలనిసిందండి. ఒక ఆమెమో ఏం చెప్పామో అవన్నీ చెప్పేసింది. ఇంకో ఆమెమో ఏంటో మరి ఏం చెప్పారు నాకు అర్థం అవ్వాలని గంట సేపు గొడగొడ వాగి చెప్పి బోల్డ్ ఉపమానాలు తగిలిచ్చి అంత చెప్తే ఒక ఆమెమో అప్పు చెప్పేసింది, ఇంకో ఆమెమో అప్పు చెప్పలే. ఇప్పుడు ఇద్దరికి ఎలా ఉంటుంది? ఇద్దరు ఎలా ఉంటుంది? చెప్పినవిడే నా అంత ఆత్మీయత, ఇంకా నేను ఆత్మీయత అంటే నాదే నంబర్ 1. ఆత్మ విషయంలో నాదే నంబర్ 1. దానికి ఏం బుర్ర, మట్టి బుర్ర, దానికి అర్థం అవ్వదు. నాకు అర్థమైనట్టుగా అయిపోయింది అక్కడే. ఆ ఆత్మీయత బతుకు అయిపోయింది అప్పుడే. ఎప్పుడైతే నాకు అర్థమైపోద్దో బాగా, నాకు తెలిసిపోద్దో బాగా, నాకు వచ్చిందో బాగా, పాస్టర్ గారు ఏం చెప్తారో వెంటనే నాకు అర్థమైపోద్ది అని వచ్చిందా, మటాష్ నీ బతుకు అయిపోయింది అక్కడే. ఏమి నాకు అర్థం అవ్వలేదన్నదే రాత్రి ప్రభు వాళ్ళతో మాట్లాడతాడు. ఆ విషయాల్లో చిన్న విషయం చెప్తాడు. ఈ ఆత్మీయులో నాకు గొప్ప అనుకునే ఉన్న వ్యక్తి విర్రవిక్తదే దెబ్బకు పడుతుంది ఆ పిల్ల. ఆత్మీయ విషయాల్లో కూడాను చాలా ప్రమాదకరంగా దేవుని మహిమని దొంగలిస్తాం మనం. ఇప్పుడు నేను చెప్పిన వాక్యం మీకు అర్థం అవుతుందా, అర్థం అవట్లేదా? అర్థం అవట్లేదు వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. అర్థం అవుతుందా? అది వద్దులేండి పండి, మీకు అర్థం అయిపోతే సరిపోదు, చాలు, చెప్పక్కర్లేదు. ఇప్పుడు నేను చెప్పిన వాక్యం మీకు అర్థం అవుతుంది. అర్థం అవడానికి కారణము నేను ఉపమానాలు చెప్తూ చెప్పడమా, మన సరళమైన భాషలో మాట్లాడటమా? ఏంటి కారణం? సాధారణమైన భాషలో, మన వాడుక భాషలో నేను మాట్లాడుతున్నాను కాబట్టి మీకు అర్థమవుతుంది. అదే కొంచెం కష్టమైంది ఈ లోతరన్ బ్యాక్గ్రౌండ్, దేవుడు చేయుచుండగా మన ప్రభు అయినా అని మాట్లాడనుకోండి, నా సహోదరి నా సహోదరా అని ఆ టైప్లో మాట్లాడనుకోండి, అప్పుడు అర్థం కాదు. అందరూ జోగుతూ మధ్యలో గట్టిగా హల్లెలూయా అంటే లెగ్సి హల్లెలూయా అని చెప్పి అదొక తొంత అయ్యేది. వెళ్ళేవరా అంటే వెళ్ళాను, ఏం చెప్పారు అంటే ఏదో చెప్పారు అని. ఇప్పుడు ఎంతో కొంత మీకు అర్థమవుతుంది కదా, ఎంతో కొంత. 100లో 10 అనుకుందాం. 10 అమ్మ 10 తలూపేస్తున్నారంటే నిజమేనా అంటే ఎంతో కొంత మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీకు అర్థమైనప్పుడు ఈ ఆలోచన జ్ఞానం దేవుడు నాకు ఇప్పకపోతే అర్థమవ్వదు అని అనిపించినప్పుడేనా, నేను మాట్లాడడం బట్టి కాదు, నేను ఉపమానాలు చెప్పడం బట్టి కాదు, నేను సరళమైన భాషలో మాట్లాడుతున్నట్టు కాదు, దేవుడు మీ మెదడుని విప్పకపోతే ఆ మాట మీకు వెళ్ళదు, ఛాన్సే లేదు అస్సలు. ప్రభు ఆ ఆలోచన శక్తిని మీకు విప్పకపోతే ఇప్పుడు మహిమ ఎవరు పొందాలి? దేవుడు. మీరు కొందరు వచ్చి ఈరోజు వాక్యం బాగుంది అని ఎవరు చెప్తారు? బాగా చెప్పారు ఎవరు చెప్తారు? అర్థమయ్యేలా చెప్పారు ఎవరు చెప్తారు? షాల్వా కప్పుంటుంది ఎవడు ఇక్కడ? ఇప్పుడు వెయ్యాల్సింది ఎవడికి? దేవుడు విప్పకపోతే ఆ మాట వెళ్ళదు. ఆయనేమో చూస్తూ ఉంటాడు, ఏంట్రా మీరు చేసింది నేను, ఇచ్చింది నేను, జ్ఞానం ఇచ్చింది నేను, మాట నాది, మీరేంట్రా పోగొట్టుకుంటున్నారు?
మహిమ ఎవరికి వెళ్తుంది ఇప్పుడు? 24 గంటల టైంలో ఏది చేసినా ప్రభువుని మహిమపరచడానికే చెయ్యాలి. మన బ్రతుకుతుంది క్రీస్తు కోసం. చావాల్సి వస్తే క్రీస్తు కోసమే చావాలి. బ్రతికినంత కాలము ఏది చేసినా ప్రభువుని మహిమపరచడానికే, ఇంకేది లేదు. ఎక్కడ కూడా మన సొంత మహిమని దొంగలించడానికి వీల్లేదు, ప్రభు మహిమని దొంగలించడానికి వీల్లేదు. ఇంకెక్కడైనా దొంగలిస్తున్నామేమో చూసుకుంటూ 24 గంటల టైంలో సద్వినియోగం చేసుకుంటూ నా ప్రభుని నేను మహింపరుస్తున్నానా, ఆ ప్రభు మహిమను దొంగలిస్తున్నానా, దొంగగా ఉన్నానా, క్రీస్తులా ఉన్నానా అనే విషయాన్ని సరిచూసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. ఆయన చూడ్డు ఆ టైంని, ఆ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నామో అనేది మన మీద ఇచ్చాడు తప్ప ఆయన ఆ విషయంలో చూడ్డు. మహిమని పొందుతున్నామా, దొంగలిస్తున్నామా అనే విషయాన్ని సరి చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈ భూమి మీద మీరు బ్రతికినంతకాలం ఏ పని చేసినా, ఎలాంటి పని చేసినా, ఏ మాట అన్నా నన్ను బట్టి కాదు నా తండ్రి బట్టి అని ఎక్కడ చూసినా మీరు అదే మాట అనేవారు. ప్రజలు వచ్చి మిమ్మల్ని మహింపరుస్తూ ఉండేవారు, ఘనపరుస్తూ ఉండేవారు. ఒకే మాట అనేవారు, నా బట్టి కాదు తండ్రి బట్టే నేను ఈ పని చేయగలుగుతున్నాను, నా తండ్రి చెప్తేనే ఈ పని చేయగలుగుతున్నానని ఈ భూమి మీద మీ కార్యాన్ని నెరవేర్చి తండ్రిని మహింపరిచి మీరు వెళ్ళారు. ఇదిగో మాకు ఇవ్వబడిన సమయము 24 గంటలు ఒక రోజులో. ఆ రోజు మొత్తంలో మేము ఏ పని చేసినా నిన్ను మాత్రమే మహింపరచాలి. మా రోజువారి క్రియలోనే నీ మహిమని దొంగలిచ్చే వారిలో ఉన్నాం. మా ముఖాలు చూసుకుని, మా అందాలు చూసుకుని మేము మురిసిపోతూ, ఆ అందం మాది అని మేము మురిసిపోతూ ఆ మహిమని దొంగలిచ్చే వారిలా ఉన్నాయేమో. పిల్లల విషయంలో, వారికి ఉన్న గుణం విషయంలో, వారికి ఉన్న సక్సెస్ విషయంలో మేము కూడా మేము మహిమని దొంగలిచ్చేస్తున్నాం. వారికి నేర్పించాల్సిన మేము ఆ మహిమని దొంగలిస్తున్నాము. చాలా విషయాల్లో మేము రైట్ అని మేము ఒప్పుకుంటాం, మాదే కరెక్ట్ అనుకుంటాం, మాదే నిజం అనుకుంటాం, మాదే న్యాయం అనుకుంటాం. అది మూర్ఖుల మార్గం అని బైబిల్ చెప్తుంది. కొన్ని పనులు మేము చేస్తున్నప్పుడు ఆ పనులు బట్టి మేము చాలా ఆనందపడతాం, చాలా సంతోషపడతాం. ఎందుకంటే ఆ పని మేము చేసాము అని. కానీ చేయించింది నువ్వు, మహిమ వెళ్ళాల్సింది మీకు తండ్రి. చాలా విషయాల్లో మనిషిగా మేము ఉంటున్నాము. పొగడ్తని ఎక్కడో ఇష్టపడుతూ ఉంటాం. ఎవరైనా మమ్మల్ని పొగుడుతూ ఉంటే అది మాకు ఆనందం, అదొక సంతోషం, తెలియని పులకరింత. ఆ పొగడ్త వెనకాల మాకు ఒక శాపం ఉంది, ఒక నష్టం ఉంది. ఎందుకంటే పొగడదగిన దేవుడివి నువ్వే, పొగడత పొందదగిన దేవుడు కూడా మీరే తండ్రి. మిమ్మల్ని మేము పొగడాలి, మిమ్మల్నే మేము పొగడాలి అన్ని విషయాల్లో. కానీ ఆ పొగడత విషయంలో మేము ఎక్కడో రాజీ పడి ఆ పొగడతలు మేము తీసుకుంటూ ఆశిస్తూ దాంట్లో ఆనందం పొందుతున్నామో. ఇంక మీదట ఏ మనిషి మమ్మల్ని పొగిడినా మేము ఆ పొగడతను తీసుకోక నీకే ఆ స్తుతి, ఆ మహిమ అర్పించే కృపను మాకేమని అడుగుతున్నాం. కొన్ని విషయాల్లో మాకు ముందు జాగ్రత్త మీరు ఇచ్చారు, పొదుపు చేయడం ఎలాగో ఇచ్చారు, జ్ఞానం ఇచ్చారు, తెలివితేటలు కూడా ఇచ్చారు. వాటన్నిటిని బట్టి మేము చాలా సంతోషపడతాం, మురిసిపోతాం. అది మాకు ఇవ్వబడింది అని. కానీ అది మీరిస్తేనే అది మాకు వచ్చింది. ఆత్మీయమైన జీవితంలో, మా జీవితంలో మేము కొన్ని మోసాలు, చర్చకు వచ్చే మేము ఆ విషయాల్లో పడిపోతూ ఉంటాం. మా ఆత్మీయ స్థితిని చూసి మేము చాలా మోసపోతూ ఉంటాం. కానీ ఎక్కడ కూడా ఆత్మీయమైన విషయాల్లో కూడా మేము ఆ పొగడ్తకి, ఆ సంతోషానికి, ఆ మహిమకి ఎక్కడ కూడా మేము తీసుకోవడానికి వీలేదు. అన్నీ చేసింది మీరే, సమస్తం మీదే, ప్రతిదీ మీదే. మిమ్మల్ని మాత్రమే మేము మహింపరచాలి. మాకున్న టైంలో మేము సద్వినియోగం చేసుకోవాలి. ఆ టైంని మేము నిన్ను మహింపరచడానికి మేము వాడుకోవాలి. కానీ చాలా సందర్భాల్లో మేము మహిం పొందుతూ, పొగడతలు పొందుతూ మనుషుల ద్వారా మేము చాలా విషయాల్లో పొగడతలను తీసుకుంటున్నాం. క్షమించమని అడుగుతున్నాం. ఇంక మీదటి నుంచి మా జీవితంలో మాకు ఇవ్వబడిన టైంలో ఏ పని చేసినా నిన్ను మాత్రమే మహింపరుస్తాం, నిన్నే పొగుడుతాం, నీకే ఆ మహిమని ఆపాదిస్తాం. ఎక్కడ కూడా మేము ఆ మహిమని దొంగలించకుండా మాకు సహాయం చేయమని అడుగుతున్నాం. సంఘాన్ని, నన్ను, వచ్చిన వారిని నీ చేతికప్పు చెప్పుకుంటున్నాం. ఈ మాట విన్న నీ ప్రజలను చేతికప్పు చెప్పుకుంటున్నాం ప్రభు. వారికి ఉన్న బలహీనత, వారికి ఉన్న దుఃఖము, అన్ని విషయాల్లో మీరు తోడే ఉండండి. వారికి ఉన్న బాధలోంచి బయట తీసుకొచ్చి ఒక తండ్రిగా, ఒక నాయకుడిగా అన్ని విషయాలు మీరు కృప చూపించి నడిపించమని యేసునామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్యమైన సహవాసం కూడొచ్చిన ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపి